నమస్తే. మన ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉన్నాం. ఎంతో మంది చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. కామెంట్ బాక్స్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు. వీటి మీద మాకు క్వశ్చన్స్ రావాలి, మాకు రిప్లైలు రావాలి అని మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ధర్మ సందేహాలు కార్యక్రమం మేము నిరంతరం చేస్తూనే ఉన్నాం. ఈరోజు శ్రీ గోపాల్ అయ్యంగార్తో ఉన్నాం. కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష్యానికి వాస్తుకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా గురువు గారు తప్పకుండా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు మొదటి ప్రశ్నతో మొదలు పెడదాం. నమస్కారం గురువు. నమస్కారం తల్లి. గురువుగారు, శనివారానికి సంబంధించి శనివారం చాలామంది ముఖ్యమైన రోజుగా భావిస్తూ ఉంటారు. చాలా పూజలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే కొన్ని వస్తువులు కొనకూడదు అంటారు. శనివారం ఎందుకు కొనకూడదు అంటారు? కారణాలు ఏమిటి? ఏవి కొనకూడదు, ఏవి కొంటే మంచిది శనివారానికి సంబంధించి చెప్పండి. చాలా సంతోషం తల్లి. ఈ మెయిన్గా నవగ్రహాలలో శని గ్రహానికి కర్మఫలదాత అన్న పేరుంది. అంటే శని మనం చేసేటువంటి అనేక కర్మలు, 3 రకాలుగా కర్మలు చేస్తాం. ఒకటి మానసికంగా ఆలోచిస్తూ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, ఈ నెగిటివ్ ఆలోచనలకు తగినట్టుగానే మనకు ఫలాలు కూడా వస్తుంటాయన్నమాట. అలాగే కొన్నిసార్లు మనము మాటల ద్వారా కూడా ఆ యొక్క నెగిటివ్ థాట్స్ ఇంకోళ్ళకి మనం స్ప్రెడ్ చేస్తుంటాం. ఎదుటి వాళ్ళ గురించి చెడు చెప్పడం, చెడు ఆలోచనలని మనం బయట పెట్టడం, అది 2వ కర్మ. 3వ కర్మ ఏంటంటే చేతులతోనూ చేయటం అన్నమాట. చేతులతో చేసే పాపాలు ఉంటాయి. సో కొట్టడం ఇవన్నీ అయితే ఈ 3 పాపాలని లెక్కించేవాడు శని. ఎప్పుడు ఆ పాపాలు పండుతాయో, ఆ పాపాలు పండినప్పుడు ఈ శని తన యొక్క టైంలో, అంటే అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, శని మహాదశలో కానీ ఖచ్చితంగా తన యొక్క ఫలాలని వాళ్ళకి రిప్లైగా ఇచ్చేస్తుంటాడు అనమాట. ఇప్పుడు మనం ఒక టెంక నాటామనుకోండి, ఒక మామిడి టెంక నాకినప్పుడు పళ్ళు రావడానికి మనకు 2-3 ఏళ్ళు పడుతుంది. అంటే ఒక ఫలం మనం నాటినప్పుడు ఇంకా ఫలాలు రావాలంటే ఎంత సమయం పడుతుందో, అలాగే మనం చేసిన కర్మలు మనకి రిఫ్లెక్ట్ అవ్వటానికి పట్టే కాలం ఒకటి ఉంటుంది. అయితే ఆ సమయానికి ఆయా చేసిన కర్మలన్నిటి కూడా మనం తప్పకుండా శని గ్రహం ద్వారానే జరుగుతుంది. అది మిగతా గ్రహాలు ఏమిటంటే కేవలం మన యొక్క దశని విదర్శని చూస్తూ చేస్తాయి. కానీ శని మాత్రం శిక్షని ఇస్తాడనమాట. శిక్షించి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాడు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, శివుడు పార్వతి కలిసి కైలాసంలో ఉన్నప్పుడు శని వచ్చి అన్నట్ట, స్వామి ఇక రేపటి నుంచి మిమ్మల్ని నేను పట్టుకుంటున్నాను, మీకు ఏలినాటి శని అన్నట్ట. వెంటనే పార్వతి అమ్మకి చాలా కోపం వచ్చిందట. ఏరా నువ్వెంత, నీ బ్రతికెంత, నువ్వు మమ్మల్ని అంటావా? సాక్షాత్ ఈశ్వరుని అంబని ఇక్కడ ఉన్నప్పుడు అంటావా నువ్వు? వీటిని వెంటనే శిక్షించండి అని చెప్పి అంటే భర్త నవ్వుతాడట. ఎందుకంత కోపం అమ్మ, వాడేదో అడిగాడులే, వాడి పనేది వాడు చేసుకుంటున్నాడు కదా అని అంటే, ఇక ఆమె చాలా కోపడిపోయి ఇక నేను పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పి ఆమె వెళ్ళిపోవడం. తర్వాత అందరూ కూడా డిస్పాచ్ అయిపోయిన తర్వాత శివుడు ఏం చేశాడు, సరే ఈయనేదో అంటున్నాడు, వచ్చి పట్టుకుంటున్నాడు కదా, ఎందుకు వీడి జోలికి పోవడం అని చెప్పి పెద్ద చెట్టు త్వర చూసుకొని అందులో వెళ్ళి తప్ప చేసుకుంటున్నారట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి కైలాసగిరిలో కూర్చున్నప్పుడు శివుడు పార్వతి అందరూ, అప్పుడు శని మళ్ళీ వచ్చాట. వస్తే నువ్వు పట్టుకుంటా అన్నావు కదా పలానా రోజు, మరి ఏమైంది అని అంటే, ఖచ్చితంగా పట్టుకున్నానండి. మరుసటి రోజు అందరూ వెళ్ళిపోయారు ఎక్కడో అక్కడికి, భార్య వియోగం అయ్యింది. ఆయన వెళ్ళి చెట్టు త్వరలో కూర్చున్నారు, కైలాసంలో కూర్చాల్సిన పెద్ద మనిషి, ఇదంతా చేసింది నేనే అన్నట్ట. అంటే శని ఎంత బలవంతుడు అంటే ఎవరిని వదిలిపెట్టాడు అనమాట. ప్రతి ఒక్కరిని కూడా తన డ్యూటీ చేసుకుంటాడు. అలాంటిది శనివారం అనేసరికి అందరికీ ఆధ్యాత్మికంగా చాలా మంచి రోజుగా గుర్తొస్తుంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడి కానీ, ఆంజనేయ స్వామి గుడిలో కూడా, అలాగే శని గ్రహం దగ్గర చాలా మంది లైన్లో కూడా శని గ్రహానికి పూజలు చేస్తారు. శని యొక్క వస్తువులు ఏమిటంటే మెయిన్ నూనె అంటాం, బొగ్గు, నూనె, అనేక రకాలటువంటి ఐరన్ సామాన్లు, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఫీల్డ్. ఈ శనివారం రోజు దస్తావేజులు రాసుకోవడం, రిజిస్ట్రేషన్కి చాలా మంచిది. భూములు క్రయ విక్రయాలు చేసుకోవటం, ఇంటి పనులు మొదలు పెట్టడం. అలాగే ఆ రోజు ప్రత్యేకంగా శని గ్రహం దగ్గరికి వెళ్ళి అందరూ కూడా నువ్వుల నూనెతో దీపం పెట్టడం. నువ్వులు అంటేనే శనికి ప్రీతికరమైనటువంటిది. శని వల్ల మనకు ఆ నువ్వులు వస్తాయంటారు. నల్ల నువ్వులు, అందులో 2 రకాలు ఉంటాయి, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. నల్ల నువ్వులు ఒక చెంచా శని కాళ్ళ దగ్గర పెట్టి, నల్ల నువ్వులతో దీపం పెట్టి, శనిగ్రహం చుట్టూ 19 సార్లు చక్కగా ప్రదక్షిణ చేస్తూ, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరుని అని చెప్పి మంత్రాన్ని 19 సార్లు చేస్తూ చదివిన వాళ్ళకి శని యొక్క
అనుగ్రహం లభిస్తుందన్నమాట. ఎంతటి అంటే ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడు, వాడికి మనల్ని అప్పగించేశారు, వేయండి వీడు పిక్ ప్యాకెట్ కొట్టాడు, వీడిని ఏం చేస్తావో చేసుకో, వాడు కొట్టేది వాడి పని. ఓ 10 లాఠీ దెబ్బలు కొట్టాడనుకోండి, 2 తగ్గిస్తాడు, ఎందుకంటే తెలిసినోడు కాబట్టి. అలాగే శని కూడా ఏంటంటే ఆయన ఇన్ఛార్జి కాబట్టి మనం ఆయన దగ్గర వెళ్ళి సరెండర్ అయినప్పుడు, బాబు తప్పయింది, నన్ను తన్ను కొట్టు కానీ కాస్త చూసుకో, కాస్త మనకు తెలిసిన వాళ్ళు కానీ రికమెండేషన్ లెటర్ పెట్టుకుంటే చక్కగా ఆయన కాస్త మెత్తగా కొట్టి వదిలిపెడతాడు, ఇంకోసారి తప్పు చేయకూడదు. అలాగే శనివారం నాడు నూనె కొనకూడదు, నూనె ఎవరికి ఇవ్వకూడదు. నువ్వులు చాలా మంది పాపం ఉండలు నువ్వులతో, నల్ల నువ్వులతో ఏదో చేస్తుంటే అందరికి పంచుతుంటారు. తీసుకునే వాళ్ళు కొందరికి తెలిసిన వాళ్ళు, ఏమమ్మా నీ దరిద్రం నాకు అంటగడుతున్నావా అంటారు. చాలా తప్పది. ఎందుకంటే అక్కడ దరిద్రం అంటగంటే శని అనుగ్రహం మీకు వస్తుంది. ఆ నువ్వులు శనిది కాబట్టి శని ప్రసాదంగా తీసుకెళ్ళి చాలామంది అదేంటి మాకు నువ్వులు ఇస్తావా, నువ్వు మేమేమైనా నీ దరిద్రం మేము తీసుకోవాలా అన్నట్టుగా రివర్స్గా కొందరు ఉంటారు అతివాదులు. అవి తప్పది, అలా ఉండదు. అయితే ఈ చెప్పినట్టుగా ఈ భూమి దస్తావేజులు రాసుకోవడం కానీ, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, కన్స్ట్రక్షన్లో మొదటి రోజు ఆ రోజు నిర్మాణపు పనులు మొదలు పెట్టడం కానీ, ఇవన్నీ శనివారం చాలా మంచిది. అయితే శనిని మనం ఎప్పుడూ నెగిటివ్గా అనుకోకూడదు. శని కర్మఫలదాత అంటే ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అన్నమాట. నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఇచ్చేది ఆయన డ్యూటీ, అంతే. అంతేగాని ఆయన మనకేదో చెడు చేస్తాడు, ఆయన టైంలో మనం ఇంకా జ్ఞానం ఉన్నవాడు ఏమనుకుంటాడంటే శని తొందరగా నాకున్న దరిద్రంతో వదిలించేసి నాకు మోక్షం కావాలని వేడుకునే వాళ్ళు ఉంటారు. అందుకే శనివారం నాడు శని గ్రహానికి ఈ చెప్పిన విషయాలని కూడా దానం ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని శని అనుగ్రహం కోసం శని గ్రహానికి పూజ చేసుకోవడం చాలా మంచిది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. చూసారు కదా, మనం శనివారం అనేసరికి నిత్య పూజల్లో చాలా మంది ఉంటారు, ఉపవాసాలు కూడా ఉంటారు శనివారం నాడు. దాంతో పాటుగా మనం పాటించాల్సిన నియమాలు, కొన్ని వస్తువులు కొనకూడదు, కొన్ని వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు. ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. గురువుగారితో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. లేదా ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు తెలుసుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో మంచి అంశంతో, మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.